ఈరోజు మనతో ఈ సంవత్సరం 2025లో నీట్ ఎగ్జామ్లో నియర్లీ 550 మార్క్స్ స్కోర్ చేసి మనకి దుర్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ హాసిని ఇద్దరు కూడా వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తర్వాత నీట్ లాంగ్ టర్మ్ చేసి ఇద్దరు కూడా మంచి ర్యాంక్ సాధించారు. అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నీట్ టఫ్గా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 720కి 700 మార్క్స్ దాటిన వాళ్ళు కూడా ఈసారి 600 క్రాస్ చేయడం కష్టమైంది. ర్యాంకింగ్స్ అలాగే ఉన్నాయి, ఆల్మోస్ట్ ర్యాంకింగ్స్ కూడా. సో ఈ సంవత్సరం 550 అంటే లాస్ట్ ఇయర్ 670తో ఈక్వల్ స్కోర్ ఆల్మోస్ట్. అంటే లాస్ట్ ఇయర్ 680 మార్క్స్ వస్తే ఏ ర్యాంక్ అయితే వచ్చిందో ఆల్ ఇండియా ర్యాంక్ 680కి, ఈ సంవత్సరం 550కి అదే ర్యాంక్ వచ్చిందనమాట. అందుకనే వీళ్ళకి 550 నియర్లీ స్కోర్ వచ్చినప్పటికీ కూడా ఇద్దరికి కూడా టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సీట్ వస్తుంది. అయితే లాంగ్ టర్మ్లో వీళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి తెలుసుకుందాము. అలాగే ఈ మారుతున్న నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం బయాలజీ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఎలా ఫోకస్ చేయాలో కూడా తెలుసుకుందాం. అయితే దుర్గా అండ్ హాసిని, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అమ్మా. అయితే మీరు ఇంటర్మీడియట్ కన్నా కూడా లాంగ్ టర్మ్లో ఎక్కువ ఫోకస్ చేయడం వలన మంచి స్కోర్ సాధించగలిగారు, మంచి ర్యాంక్ వచ్చి ఇద్దరికి కూడా. సో ఫస్ట్ దుర్గా, కమింగ్ టు యూ. బయాలజీ జనరల్గా నీట్ ఎగ్జామ్లో మనకున్న 3 hours ఆఫ్ టైంలో బయాలజీ ఒక 35-40 minutes ఫినిష్ చేస్తారు ఎవరైనా కూడా. అండ్ బయాలజీ, బాటనీ, జువాలజీ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ యాజ్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. అందుకనే బయాలజీలో 360కి 350 దాటడం చాలా ఈజీ మాల్ ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ దుర్గా ఈ సంవత్సరం నీకు వచ్చింది 337 కదమ్మా, అండ్ ఇయర్లీ 340, 320+ వచ్చింది బయాలజీలో. సో కానీ నార్మల్గా ఈ సంవత్సరం 320+ అంటే లాస్ట్ ఇయర్ 350 ఈక్వల్ బయాలజీ. సో బయాలజీ నీకు నెక్స్ట్ ఇయర్ నీట్ రాసే వాళ్ళకి నువ్వు సలహా ఏంటి? ఈ ఇయర్ బయాలజీ పేపర్ నీకు ఎలా అనిపించింది? ఇటువంటి బయాలజీ పేపర్ మళ్ళీ వస్తే దాంట్లో మంచి స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనిపించింది? సార్ బేసికల్లీ 2024 వరకు ప్రీవియస్ ఇయర్స్ అంటే ఏంటంటే బయాలజీ ఎన్సీఆర్టీని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ వరకు అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అలానే ఉన్నాయి సార్. కానీ 2025లో ఏంటంటే ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఉంది అంటే దీంట్లో ఈ లేబులింగ్ అడుగుతారని బేసిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇలా తీసేయడానికి ఏం లేదు, ఇది ఎన్సీఆర్టీలో లేదు అనడానికి మాత్రం ఏం లేదు, అన్నీ ఎన్సీఆర్టీయే. కానీ ఇవి అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఈ పర్టికులర్ డయాగ్రామ్లో. ఈ ఇయర్ ఇచ్చిన నెఫ్రాన్ పర్టికులర్ డయాగ్రామ్ కానీ బయోరియాక్టర్ కానీ అంటే డయాగ్రామ్ మొత్తం ఇచ్చేసి ఈ పర్టికులర్ లేబులింగ్ ఉన్నది ఏది అని మెన్షన్ చేస్తే బేసిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇంకా పర్టికులర్ పెడిగ్రీ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఇంకా బయాలజీ ఎన్సీఆర్టీలో మోనోజైగోటిక్ ట్విన్స్ గురించి మెన్షన్ చేస్తే కానీ పర్టికులర్ ఫ్రాటర్నల్ ట్విన్స్ ఇంకా వేరే వేరే ఉంటాయని ఏం అనడానికి లేదు. అంటే ఒకటమ్మా, ఇక్కడ మోనోజైగోటిక్ ట్విన్స్ చెప్తున్నప్పుడు క్లాస్లో టీచర్ ఖచ్చితంగా వేరే పాయింట్ చెప్తారు, ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటాం మనం, కానీ వాటిని ఫోకస్ చేయమంటున్నాం అంతేనా? అంటే ఆ పర్టికులర్ టాపిక్ గురించి ఉన్న మొత్తం కాన్సెప్ట్ అక్కడ ప్రెజెంట్ చేశారనమాట. అంటే ఓన్లీ ఇన్ని ఇయర్స్ కంటిన్యూ అయిన ట్రెండ్లో ఓన్లీ ఎన్సీఆర్టీలో ఈ లైన్ ఉంది, ఇక్కడ నుంచి ఇది వస్తుంది, ఇలానే వస్తుంది అని గెస్ చేయడానికి ఏం లేదు. మొత్తం ఎన్సీఆర్టీని డైజెస్ట్ చేసుకొని పర్టికులర్ కాన్సెప్ట్ వస్తేనే బిట్ చేసే విధంగా. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్గా ఏమైందంటే దుర్గా చెప్పినట్టుగా బయాలజీ అంటే బాటనీ, జువాలజీ రెండు బయాలజీలో ఎలా వచ్చిన క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే ఎన్సీఆర్టీ నుంచి వచ్చాయి, కానీ ఆ లైన్ యాస్ గుర్తుంచుకొని రీప్రొడ్యూస్ చేసేలాగా రాలా క్వశ్చన్స్. కొంచెం ఆలోచించి అనలైజ్ చేసి కొంచెం ఎనలిటికల్గా లాజికల్గా అడిగారు. అలాగే మనం ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ చదువుతాం, కానీ ఇండెక్స్ పేజ్లో కానీ సమ్మరీలో కానీ కొన్ని డయాగ్రామ్స్లో లేబులింగ్ కానీ ఫోకస్ చేయం బేసికల్గా. అది ఇంతవరకు ఇప్పుడు చేసే అవసరం రాలేదు. బట్ ఇప్పుడు నుంచి అబ్జర్వ్ చేస్తే ఎన్సీఆర్టీ చదవడమే కాకుండా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడమే కాకుండా మంచి ఎగ్జామ్స్ రాయాలి. అంటే ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో అటువంటి మాక్ టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అటువంటి మైండ్ సెట్ క్రియేట్ అయితే బెటర్గా చేయొచ్చు. అది దుర్గా, ఇప్పుడు బయాలజీ ఈ ఇయర్ నీకు ఎంత టైం పట్టిందమ్మా? మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ దాకా 35-40 minutes పడితే చేయొచ్చు. ఈ ఇయర్ ఎంత టైం పట్టింది నీకు బయాలజీ వాళ్ళు ఇచ్చిన 90 questions సాల్వ్ చేయడానికి? నీట్లో 90 questions అయితే నేను కంప్లీట్గా చదవడానికి 1 hour 5 minutes పట్టింది సార్. అందులో ఇంకా 6 వదిలేగా అటెంప్ట్ చేయకుండా. సో టైం ఎక్కువ పట్టింది. దానివల్ల ఆబ్వియస్గా ఏమవుతుంది, కెమిస్ట్రీ ఫిజిక్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది. మరి ప్రెషర్ పెరిగిందా నీకు కూడా? ఆబ్వియస్లీ సార్.
ప్రెషర్ పెరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరకు అయిన పీవైక్యూస్ కానీ ఇన్ని 24 వరకు ఏంటంటే పర్టికులర్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండేవి. ఈ ఇయర్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించేశాడు. అంటే మనం ముందే వెళ్తాం కదా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ని వస్తాయి, బ్లాంక్స్ ఇన్ని వస్తాయని. ఈ ఇయర్ మ్యాచింగ్ ఒక్క కాలం దొరికితే మిగతా అన్ని ఆటోమేటిక్ ఆప్షన్స్ లో మనకి టైం సేవ్ అవుద్ది. ఇప్పుడు మ్యాచింగ్ కూడా తగ్గించేశాడు. ఉన్న 3 hours 30 minutes ని 3 hours చేసేసాడు. ఆటోమేటిక్ గా నెక్స్ట్ వెళ్ళే సబ్జెక్ట్ కి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. మరి నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? బయాలజీ ఎక్కువ పడింది, బయాలజీ ఆల్మోస్ట్ నీకు 65 minutes పడింది, 65 minutes. సో నెక్స్ట్ ఎలా హ్యాండిల్ చేయగలిగావు ఆ ప్రెషర్ని? అంటే బేసిక్గా నా పాజిటివ్ పార్ట్ ఏంటంటే బయోకెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీ నాకు రేర్లీ 30-35 minutes కంప్లీట్ చేయగలను. ఓకే. సో యాక్చువల్గా దుర్గా ఏంటంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కెమిస్ట్రీ. అంటే మొదటి నుంచి కూడా మాక్ ఎగ్జామ్స్లో కానీ వాటిలో కెమిస్ట్రీ మార్క్స్ బాగా ఎక్కువ వస్తుండే కెమిస్ట్రీ. సో షీ హాజ్ గుడ్ కాన్ఫిడెన్స్ ఇన్ కెమిస్ట్రీ అనమాట. దానివల్ల ఏమైంది, బయాలజీలో టైం ఎక్కువ పట్టినా కూడా 60 minutes దాటేసినా కూడా కెమిస్ట్రీ ఫాస్ట్గా చేయడం వల్ల ఒక ½ an hour ఫినిష్ చేసింది కెమిస్ట్రీ. యాక్చువల్గా దాని 1.5 hourలో ఆల్మోస్ట్ 140 minutes అయిపోయింది బయాలజీ కెమిస్ట్రీ. సో ఫిజిక్స్ టైం స్పెండ్ చేయగలిగావు, అది ఒక ఎసెట్. ఎందుకంటే ఈ సంవత్సరం ఫిజిక్స్కి టైం చాలా ఎక్కువ కావాలి కూడా, పేపర్లో వచ్చింది. ఓకే, నో కమింగ్ టు హాసిని. బయాలజీలో అంత స్ట్రాంగ్ కాదు, బయాలజీ అంత ఫోకస్ కూడా చేయలే హాసిని ఫస్ట్ నుంచి కూడా. ఫిజిక్స్ కెమిస్ట్రీ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎక్కువ టైం ఫిజిక్స్ కెమిస్ట్రీ పెడుతూ ఉండేది. జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫిజిక్స్లో అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ని డిఫికల్టీ ఫీల్ అయ్యి దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయరు. బట్ హాసిని ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ఫోకస్ చేస్తూ ఉండేది ఫస్ట్ నుంచి కూడా. కానీ ఈ సంవత్సరం ఏమైంది, ఫిజిక్స్ పేపర్ బాగా టఫ్గా రావడం వల్ల నీ స్ట్రెంగ్త్ని రియలైజ్ చేసుకోవడానికి అవ్వాల ఈ సంవత్సరం. అదే ఫిజిక్స్ పేపర్ లాస్ట్ ఇయర్లో వచ్చి ఉంటే 180కి 170 క్రాస్ చేసేదాన్ని మామూలుగా నువ్వు. బట్ ఈ ఇయర్ టఫ్ రావడం వల్ల ఏమైందంటే అంత ఎక్కువ స్కోర్ చేయలేకపోయినప్పటికీ మరి అప్పుడు నీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ కదమ్మా, కెమిస్ట్రీలో నీ అనాలిసిస్ ఏంటి? అంతకుముందు ఎప్పటి నుంచో వచ్చిన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ పేపర్స్ కన్నా కూడా ఈ ఇయర్ నీట్లో కెమిస్ట్రీ ఎలా డిఫరెంట్గా ఉందనుకున్నావు? 2025 నీట్ కెమిస్ట్రీ లాగా కానీ మళ్ళీ రిపీట్ అయితే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని ఫోకస్ చేయాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి? సార్ కెమిస్ట్రీ అంటే ఈసారి కూడా కంప్లీట్ ఎన్సీఆర్టీ బేస్డే ఇచ్చాడు. ఎన్సీఆర్టీ బయట నుండి మ్యాక్సిమం హార్డ్గా 2-3 questions ఉండొచ్చు, చాలా మొత్తం ఎన్సీఆర్టీ బేస్డ్ ఇచ్చాడు. ఇంకా ప్రాక్టికల్ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఈసారి మ్యాక్సిమం ప్రాక్టికల్ కెమిస్ట్రీని అందరు నెగ్లెక్ట్ చేస్తారు, ఇది ఎవ్వరు అనుకున్నారు. కానీ ఈసారి ప్రాక్టికల్ కెమిస్ట్రీ 3 to 4 questions వచ్చాయి. కాబట్టి ఈసారి మనం ఏ పార్ట్ అయితే వదిలేస్తామో అలాంటి పార్ట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే క్యాలిక్యులేషన్ చాలా లెందీగా ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్లో కొంచెం కెమిస్ట్రీ టైం టేకింగ్గానే ఉంది. ఆర్గానిక్ కూడా మొత్తం ఎన్సీఆర్టీ బేస్డ్ అని, కానీ చాలా ట్రిక్కీగా క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ మనకి ఎన్సీఆర్టీలో NaOH అని బేస్ ఉందంటే మనం అదే చదువుకొని మైండ్లో ఫిక్స్ అయిపోతాం. కానీ ఎగ్జామ్లో KOH ఇచ్చాడంటే 2 స్ట్రాంగ్ బేసెస్. ఆ విషయం మనం చదివినప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి. ఇది NaOH ప్లేస్లో ఇంకేదైనా స్ట్రాంగ్ బేస్ ఇచ్చినా రిజల్ట్ అలానే ఉంటుంది అంటే అన్నిటికీ కాదు, మ్యాక్సిమం కేసెస్లో రిజల్ట్ అలానే ఉంటుంది అని మనం చదువుతున్నప్పుడే దాన్ని క్లారిఫై చేసుకుంటే ఎగ్జామ్లో ప్రాబ్లం రాదు. ఇంక ఈసారి బయాలజీ నాకైతే బయాలజీ చేస్తున్నప్పుడు చాలా టఫ్ అనిపించింది బయాలజీ. అందుకే నేను బయాలజీ 25 to 30 questions చేసేటప్పటికి నేను కెమిస్ట్రీకి షిఫ్ట్ అయిపోయాను, కెమిస్ట్రీ చేస్తున్నాను. ఇది నాకు ఎగ్జామ్లో రిజల్ట్స్లో చాలా ప్లస్ అయింది. కెమిస్ట్రీలో టెన్షన్ లేకుండా కెమిస్ట్రీని చేసేసాను కాబట్టి నాకు కెమిస్ట్రీ కొంచెం మంచి స్కోరింగ్ వచ్చింది. యాక్చువల్గా ఇంకో రీజన్ ఏంటంటే యాక్చువల్గా హాస్ని చెప్పిన ప్రకారంగా బయాలజీ మొదలుపెట్టి ఒక సగం పేపర్ ఇంకా రీచ్ అవ్వకముందే బయాలజీ టఫ్గా వచ్చింది, లెందీగా వచ్చింది అర్థం చేసుకొని డిమారలైజ్ అవ్వకుండా తన స్ట్రెంత్ కెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీకి మూవ్ అయిపోయి కెమిస్ట్రీలో ఇచ్చిన ఆ 45 questions ఫినిష్ చేసేసి ఫాస్ట్గా మళ్ళీ బయాలజీలోకి వచ్చి అప్పుడు బయాలజీ ఫినిష్ చేసుకొని ఫిజిక్స్కి వెళ్ళింది అనమాట. అంటే ఎగ్జామ్ ఈ సంవత్సరం ఎలా ఉందంటే ఎగ్జామ్ పేపర్ అంతా మారిపోయేసరికి డిఫరెంట్గా వచ్చేసరికి స్టూడెంట్స్ కూడా ఎవరికి ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ప్రెషర్ని కంట్రోల్ చేసుకోగలిగి వాళ్ళ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయగలిగారు, వాళ్ళు బాగా స్కోర్ చేయగలిగారు. హాస్ని లాగా అవ్వచ్చు, దుర్గా లాగా అవ్వచ్చు. ఇంకోటి హాస్ని చెప్పినట్టుగానే కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ మీద ఫోకస్ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్ కెమిస్ట్రీ అంటే యాక్చువల్గా మనకి 11th and 12th క్లాస్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్
కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చాలా మంది ఫోకస్ చేయరు చాలా కాలేజెస్లో. యాక్చువల్గా మన దగ్గర అయితే మాత్రం కెమిస్ట్రీని ప్రాక్టికల్స్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాము, ఫోకస్ చేస్తాం. ఎందుకంటే నీట్లో ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వచ్చాయి, కానీ లాస్ట్ 2-3 years నుంచి స్లోగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ చేస్తేనే ఆన్సర్ చేసే లాంటి క్వశ్చన్స్ కొన్ని ఇస్తున్నారు. ఈ సంవత్సరం కొంచెం పెంచారు వాటిని. సో అలాగే ఈవెన్ సాల్ట్ అనాలిసిస్ కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయము మనం మామూలుగా అయితే. ఇయర్ కొంచెం ఎక్కువ ఇచ్చారు సాల్ట్ అనాలిసిస్లో. కాబట్టి స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచే కొంచెం ప్రాక్టికల్స్ చేస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే దే కెన్ ఆన్సర్ క్వశ్చన్స్ బెటర్. ఇంకోటి లెంతీ క్యాలిక్యులేషన్స్. ఇంకోటి అమ్మ ఇప్పుడు హాసిని ఏంటంటే షీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్సో. హాసిని దానివల్ల ఏమైందంటే ఫిజికల్ కెమిస్ట్రీ లెంతీ క్యాలిక్యులేషన్స్ కూడా బాగా చేయగలిగింది, మంచిగా తెచ్చుకోగలిగింది. అది నీకు అడ్వాంటేజ్ అయింది యాక్చువల్గా ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే, నౌ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఫిజిక్స్, టు దుర్గా అగైన్ యూ. ఫిజిక్స్లో ఈ సంవత్సరం ఫిజిక్స్ లెందీగా ఉంది. ఫార్ములే బై హార్ట్ చేసి అంత ముందుట్లాగా ఎగ్జామ్కి వెళ్ళి జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసిన మాత్రం వచ్చేలా లేదు. అందుకని మార్క్స్ అందరం తగ్గిపోయాయి. యాక్చువల్లీ ఫిజిక్స్ మార్క్స్ తగ్గడం వల్లనే ఓవరాల్ ర్యాంక్ స్కోర్స్ కూడా బాగా తగ్గిపోయాయి అందరికీ. సో ఫిజిక్స్ ఈ సంవత్సరం నువ్వు ఎలా హ్యాండిల్ చేసావమ్మా? ఇంకోటి నెక్స్ట్ ఇయర్ కానీ ఇలాంటి పేపర్ రిపీట్ అయితే ఫిజిక్స్ ప్రిపరేషన్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవడం అవసరం ఉందనుకుంటున్నావు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫిజిక్స్ బేసిక్గా స్కోరింగ్ తక్కువ కాబట్టి నేను లాస్ట్ డీల్ చేసేది ఫిజిక్స్తో. ఈ 2 ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మిగతా ఉన్న 1.5 hour ఇయర్ నేను ఫిజిక్స్కే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ పేస్ చేసినప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అంటే 12th పార్ట్ ఏదైతే ఉందో మ్యాక్సిమం వచ్చే థియరీ క్వశ్చన్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే క్యాల్కులేషన్ పార్ట్ వస్తుందో అంటే కొన్ని క్వశ్చన్స్ ఒక tan θ అని చెప్పేసి హింట్ ఇస్తున్నప్పుడు అర్థమైపోతుంది ఇది లెంత్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఎక్స్పెక్ట్ చేయం కదా సార్, ఇన్ని సంవత్సరాలు సెమీ కండక్టర్స్ అంటే జస్ట్ డయోడ్ బొమ్మ ఇచ్చేసి అది ఫార్వర్డా రివర్సా జస్ట్ ఆప్షన్స్తో ఈజీగా అయిపోయేది. ఈసారి ఏంటంటే దాన్నే సైన్ కాస్ థీటా ఇంటిగ్రేట్ చేసేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఓవరాల్ ఫిజిక్స్ని ఏం చెప్తానంటే ఫిజిక్స్ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా 26కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయి ఉండాలి. కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిన తర్వాత అంటే క్వశ్చన్స్ అయితే ఫస్ట్ మనకు క్వశ్చన్ అర్థమై ఉండాలి ఏం అడుగుతున్నాడు అని. అలా అర్థమైందంటే ఆల్మోస్ట్ ఆ పర్టికులర్ పర్సన్కి కాన్సెప్ట్ క్లియర్ అని. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేస్తే సరిపోదు కదా సార్, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు అర్థమవుతుంది దీన్ని ఇలా కాకుండా ఎంత షార్ట్ వేగా కూడా చేయొచ్చు అని. ఫిజిక్స్కి ఫస్ట్ కాన్సెప్ట్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు టైం 1/2 hour తగ్గించారు కాబట్టి 1/2 hour మినిమైజ్ చేసుకుని దాన్ని ఇంకా స్పీడ్ చేయాలంటే దానికి షార్ట్ కట్ కూడా పర్టికులర్ పర్సన్ తెలిసి ఉండాలి. ఈ 3 కంప్లీట్గా వస్తే ఫిజిక్స్ అనేది కొంచెం బెటర్ ఈజీగా అవుతుంది. ఎగ్జాక్ట్. యాక్చువల్ ఫిజిక్స్ ఏంటంటే ఓవరాల్ టైం తగ్గించడం వల్ల ఒకటి అవ్వచ్చు, లేదా బయాలజీ కెమిస్ట్రీ ఈ సంవత్సరం లెందీగా ఉండడం వల్ల అవ్వచ్చు. ఫిజిక్స్కి టైం సరిపోవాలి ఎవరికి కూడా ఈ 2 reasons వల్ల. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ ఫార్ములా యూజ్ చేసే అవసరం వచ్చింది కాబట్టి నువ్వు అన్నట్టుగా ఆ క్వశ్చన్ అర్థం అయితేనే ఏ ఫార్ములా కాంబినేషన్ తెలుస్తుంది. అంతకుముందు అలా కాదు, క్వశ్చన్ అర్థం కాకపోయినా ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి ఈ ఫార్ములా అవ్వడానికి తెలిసి బై హార్ట్ చేసి కూడా చాలా మంది చేసేవాళ్ళు. ఈ ఇయర్ అలా అవ్వకుండా పేపర్ ఇచ్చారు బేసికల్గా. బట్ అలా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందని చెప్పలేము, ఎందుకంటే ఫిజిక్స్ ఇలాగే ఎవరు చేస్తారని చెప్పలేము. నెక్స్ట్ ఇయర్ ఫిజిక్స్ కొంచెం ఈజీ చేయొచ్చు, బయాలజీ ఇంకా టఫ్ చేయొచ్చు. ప్యాటర్న్ మారుతూ ఉంటుంది కాబట్టి దేనికి రెడీగా ఉండాలి. దేనికైనా కూడా అంటే ఈ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నేను కెమిస్ట్రీ పట్టించుకోను, నా వీక్ ఏరియా ఫిజిక్స్ అండ్ బయాలజీ ఫోకస్ చేస్తా అనుకోకూడదు. అనుకుంటే ఏమవుతుంది, కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది అనుకోండి, ఒకవేళ బయాలజీ కష్టంగా వచ్చింది అనుకోండి, మనం మార్క్స్ క్వశ్చన్ కష్టం అయిపోతుంది. సో ఈ ఎగ్జామ్ ప్రాక్టీస్ అది నేర్చుకోవచ్చు. అండ్ అగైన్ దుర్గా అయినా హాసిని అయినా కూడా దే హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. పాయింట్ ఏంటంటే ఓన్లీ నాలెడ్జ్ అనే కాకుండా మార్నింగ్ ఆల్మోస్ట్ లైక్ 6:30 నుంచి నైట్ 8 దాకా కంటిన్యూస్గా క్లాసెస్, స్టడీ అవర్స్, ఎగ్జామ్స్ రాయడం, ఫోకస్ చేయడం, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఐడెంటిఫై చేసుకోవడం వాళ్ళు. సో వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయడం వల్లనే ఫైనల్గా రిజల్ట్ ప్రొడ్యూస్ చేయగలిగారు. సో ప్యాటర్న్ ఎలా ఉన్న ఏదన్నా కూడా హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇద్దరు కూడా ఖచ్చితంగా మేము ర్యాంక్ సాధించగలను కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ర్యాంక్ ప్రొడ్యూస్ చేయగలిగారు ఇద్దరు కూడా. అండ్ ఇంకోటి నేను చెప్తాను అనుకున్నాను, జనరల్గా నెక్స్ట్ ఇయర్ నీట్ ఎవరైతే వీళ్ళలాగే ఇంటర్మీడియట్ తర్వాత 1 year డ్రాప్ తీసుకొని లాంగ్ టర్మ్ చేసి నీట్కి ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ఈ ఇయర్ పేపర్ పట్టుకొని ఫిజిక్స్ కష్టం అని చెప్పి ఫిజిక్స్ ఎక్కువ స్పెండ్ చేసేసి కెమిస్ట్రీ తగ్గించి అలా చేయకూడదు. ఆల్ 3 subjects టేక్ ప్యారలల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ మన కాలేజీలో కూడా, మన ఇన్స్టిట్యూట్లో కూడా ఫ్యాకల్టీ ఈ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈక్వల్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈక్వల్ టైం అంటే కొంతమంది స్టూడెంట్ ఫిజిక్స్ వీక్ ఉంటారు, కొంతమంది బాటనీ వీక్ ఉంటారు, కానీ టైం ఈక్వల్ స్పెండ్ చేసుకుంటూ వెళ్తేనే టువర్డ్స్ ది ఎండ్ పేపర్ ఎలా వచ్చినా కూడా మేనేజ్ చేయగలుగుతారు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ ఇంకా లాస్ట్ మీరు ఇంకేం చెప్దాం అనుకుంటున్నారమ్మా? ఇంకేం పాయింట్ చెప్దాం అనుకుంటున్నారు? ఎనీ సజెషన్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్
అంటే అటెంప్ట్ చేసేవాళ్ళు నీట్ ఈ సంవత్సరం ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నాం? సార్ బేసిక్గా 24 ఫార్ములాస్తో ఎన్సీఆర్టీతో అయిపోయింది, 25 కాన్సెప్ట్. అంటే అన్ని ఓవరాల్గా ఏం చేయాలంటే కాన్సెప్ట్ అన్ని ఒక పర్టికులర్ పర్సన్ క్లియర్గా ఉండాలి. కాన్సెప్ట్ నాలెడ్జ్ ఎంత ఉన్నా ఎంత బాగా అటెంప్ట్ చేసినా ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉంటుంది సార్. స్ట్రాటజీ ఎన్ని పేపర్స్ అటెంప్ట్ చేస్తే అంత స్ట్రాటజీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసిన జనరల్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ చూస్తూ ఉండగానే కాన్ఫిడెంట్గా కొన్ని ఆన్సర్స్ తెలిసిపోతూ ఉంటాయి, బయో కానీ కెమిస్ట్రీ కానీ. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉండదు. ఒక క్వశ్చన్కి కనీసం ఇన్ని సెకండ్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తున్నా అక్కడ మనం టైం వేస్ట్ చేస్తున్నట్టే. కాబట్టి వస్తున్నవన్నీ ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి సార్. ఫిజిక్స్, బయో, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్. ఎవరు పర్టికులర్ సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంటే అలా 3 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత ఇన్ని పర్టికులర్ మార్క్స్ ఆ పర్సన్కి కాన్ఫిడెంటే కాబట్టి ఆ మార్క్స్ పక్కా. ఇప్పుడు ఈ 3 పేపర్లు చూసేసి ఉన్నాడు కాబట్టి తనకు తెలుస్తుంది 3 పార్ట్స్లో ఏ పార్ట్ తను చేయగలని. ఇప్పుడు ఆ పర్టికులర్ పేపర్కి వెళ్ళి అక్కడ స్ట్రైక్ చేసి ఆ క్వశ్చన్ కంప్లీట్ చేసుకొని దాని నెక్స్ట్ బెటర్, ఈజియర్గా, డిఫికల్ట్గా ఏది ఉందో తనకు తెలిసిపోద్ది. కాబట్టి ఆ విధంగా పేపర్ని అటెంప్ట్ చేస్తాం. రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వచ్చినవన్నీ అంటే ఖచ్చితంగా మనకు వచ్చి క్వశ్చన్ ఆన్సర్ ఈజీ మార్క్స్ వస్తాయి అనుకోని ఫస్ట్ అటెంప్ట్ చేస్తాం. ఫస్ట్ రౌండ్లో చూడగానే పెట్టేస్తాం, దానికి 2 hours పట్టొచ్చేమో. సెకండ్ రౌండ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏది ఆ సంవత్సరం ఈజీగా ఇచ్చారో అర్థమైపోయింది కాబట్టి సెకండ్ రౌండ్లో దానికి మొత్తం ఫినిష్ చేస్తాం. అది ఆ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తాం. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి ఈజీ క్వశ్చన్స్ ఏం మిగలవు. ఈజీ వల్ల ముందు అటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి డిఫికల్ట్ మిగలచ్చు, డిఫికల్ట్ మిగిలిన పర్లా టైం సేవ్ అవుతుంది మనకి. అలా కాకుండా సబ్జెక్ట్ అంత చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది లాస్ట్కి వచ్చేసరికి ఒక 30-40 క్వశ్చన్స్ ఈజీ కూడా మనకు వచ్చిన కూడా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది చాలా మందికి వచ్చింది సంవత్సరం. సో దుర్గా చెప్పింది గుడ్ స్ట్రాటజీ, యూ కెన్ ఫాలో ఇట్. హాసిని, నీ ఫైనల్ అడ్వైజ్ ఏంటి? అడ్వైజ్ నీలాగే నీట్ లాంగ్ టర్మ్ చేసి చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, నీట్ రాద్దాం అనుకున్న వాళ్ళకి నీ అడ్వైజ్ ఏంటి? ఈ 1 year ఎలా ప్రిపేర్ అవ్వాలి? సార్ మెయిన్ మనం ఎంత ప్రిపేర్ అయ్యిందా దానికన్నా మనం ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేసామనేది అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మ్యాక్సిమం అందరికీ 600 స్కోర్ చేసే నాలెడ్జ్ ఉంటుంది, అయినా అందరూ 550, 500లో అయిపోతారు. దానికి మెయిన్ రీజన్ సిల్లీ మిస్టేక్స్. నార్మల్గా అంత ఫాస్ట్లో 3 hours 180 క్వశ్చన్స్ చేసి బబుల్ చేయడం సింపుల్ థింగ్ కాదు అది. ఆ టైంలో మనం చాలా ఫాస్ట్గా చేస్తుంటాం, సిల్లీ మిస్టేక్స్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ నాట్ కరెక్ట్, నాట్ అంటే అలాంటివి మనం చూసుకోం. జనరల్గా మనం ఎన్సీఆర్టీ లైన్ ఏమైతే చదువుతున్నామో అదే ఆన్సర్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి మిగతావేం చూసుకోం. కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ చదివేటప్పుడు ఒక పెన్ తీసుకొని అండర్లైన్ చేస్తూ చదవాలి ఎప్పుడైనాను. అప్పుడు మనకి సిల్లీ మిస్టేక్స్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండర్లైన్ చేస్తాం కాబట్టి ఎక్కడ నాట్ కరెక్ట్ అవన్నీ మనం అండర్లైన్ చేసుకుంటే మనకు తెలుస్తుంటుంది, మనం దాన్ని కొంచెం కన్సిడర్ చేస్తాం, అప్పుడు సిల్లీ మిస్టేక్స్ తగ్గుతుంటాయి. ఇంకా ఇందాక దుర్గా చెప్పినట్టు పేపర్ మొత్తం ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్రతిసారి ఒక సబ్జెక్టే హార్డ్ ఇస్తాడని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు బయాలజీ లెంతీగా ఇస్తాడు, ఫిజిక్స్ చాలా ఈజీగా ఇస్తాడు, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాంటప్పుడు మనం ఫస్ట్ మ్యాక్సిమం అందరూ బయాలజీతో స్టార్ట్ చేస్తారు. బయాలజీ లెంతీగా వచ్చినా అక్కడే మనకి 1 hour అయిపోతే టెన్షన్ పెరిగిపోయి ఈజీ వచ్చిన పార్ట్ కూడా మనం వదిలేస్తుంటాం, దాన్ని మార్క్స్ ఇంకా పోయినట్టే. అది కాకుండా పేపర్ ఒకసారి మనం కంప్లీట్గా చూసామంటే మనకి ఏ పార్ట్ ఈజీగా వచ్చిందో మనకు తెలుస్తుంది కాబట్టి మనం స్కోరింగ్ చేసుకోవచ్చు. అట్ ది లాస్ట్ మనకు కావాల్సిన స్కోర్ మార్క్సే కాబట్టి ఏ సబ్జెక్ట్ వస్తుందో దాని మీద మనం గెయిన్ చేసుకోవాలి. ఇంక సిల్లీ మిస్టేక్స్ మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేయాలి. ఎగ్జామ్ 3 hours కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్స్లో 2.5 hours కైనా 2 hours 40 minutes కైనా ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. అంటే ఎగ్జామ్లో మనకు కొంచెం టైం మిగిలినట్టు ఉంటుంది, టైం షార్టేజ్ అవ్వదు. అలాగే సిల్లీ మిస్టేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ యాక్చువల్గా ఈ సంవత్సరం కూడా నీట్ రాసిన పిల్లలు చాలామంది బ్యాక్ వచ్చిన తర్వాత మార్క్స్ చూసుకుంటున్నప్పుడు ఆన్సర్స్ చాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దుర్గా నువ్వు కూడా నాట్ బెంజీన్ అనుకొని తప్పు చేసావు. అలాగా చాలామంది చాలా విషయం చేస్తూ ఉంటారు. అంటే నువ్వు అన్నట్టుగా అండర్లైన్ చేసుకుంటూ వేరే సంవత్సరం ఉంది. ఈవెన్ మేము కూడా మా అకాడమీలో కూడా అంత ముందు ఇయర్ కన్నా ఈ ఇయర్ మా అసైన్మెంట్స్ కానీ క్వశ్చన్ పేపర్ కానీ మార్క్స్ వచ్చింది. అంతకుముందు నీట్ ఎగ్జామ్ ఈజీగా ఉంది కాబట్టి మా క్వశ్చన్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉండేవి. ఈ నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది కాబట్టి మేము కూడా మా అసైన్మెంట్స్ని, ఎగ్జామ్స్ కూడా మేము పెట్టే డైలీ ఎగ్జామ్స్, వీక్లీ అసెస్మెంట్ కానీ, మంత్లీ క్యూములేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ప్యాటర్న్ కొంచెం మారుస్తున్నాము. ఎగ్జామ్ ప్యాటర్న్ని కొత్త నీట్ ఎగ్జామ్ ప్రకారంగా ఇన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం ఏమవుతుందంటే లాస్ట్కి వెళ్ళేసరికి సిల్లీ మిస్టేక్స్ లేకుండా ఎలా ఫోకస్ తెలుస్తూ ఉంటుంది స్టూడెంట్స్కి. అలాగే ఇప్పుడు ఇద్దరు చెప్పినట్టుగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఈ సంవత్సరం లెందీ క్యాలిక్యులేషన్స్ వచ్చాయి కాబట్టి క్యాలిక్యులేషన్స్ మా దగ్గర ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి మా ఫ్యాకల్టీ ఎవరైతే నాలాగే ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఢిల్లీలో బీటెక్ చేసి
ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీయే మన దగ్గర ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేస్తారు కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ పార్ట్ అనేది బాగా స్ట్రాంగ్గా చెప్పగలుగుతారు. అలాగే మన బాటనీ జువాలజీ పవన్ అగర్వాల్ సార్ అని చెప్పి నీట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 3 times ప్రొడ్యూస్ చేసిన ఫ్యాకల్టీ అతను. అలాగే ఈ టాప్ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే మొదటి నుంచి కూడా అనలిటికల్గా ఎన్సీఆర్టీ ఫోకస్ చేస్తారు. బట్ అనలిటికల్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఈ కొత్త తరహా నీట్ ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేయగలుగుతారు, క్రాక్ చేయగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్ హాస్ని టు యూ అండ్ దుర్గా టు యూ ఆల్సో. డూ వెల్. ఓకే. అలాగే దుర్గా వాళ్ళ ఫాదర్ కూడా హీ హాజ్ సపోర్టెడ్ హర్ వెరీ వెల్. సో వాళ్ళ ఫాదర్ నుంచి కూడా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా ఎంఐతో పాటు ప్యారల్గా నీట్ ఎలా చదవాలి హీ ఆల్సో అండర్స్టూడ్ వెరీ వెల్. మీ ఫాదర్తో మాట్లాడదాం ఒకసారి. సో మనతో ఇప్పుడు దుర్గా వాళ్ళ ఫాదర్ ఉన్నారు. అయితే మీరు జనరల్గా చాలామంది పేరెంట్స్ పర్టికులర్ అమ్మాయిలకి ఏమవుతుందంటే మీరు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక 1 year నీట్ లాంగ్ టర్మ్కి కొంత రిస్క్లానే ఫీల్ అవుతారు చాలామంది. అంటే నీట్ లాంగ్ టర్మ్ అంటే 1 year వేస్ట్ అవుతుంది, ఆ తర్వాత ర్యాంక్ రాబోయే పరిస్థితి ఏంటి, ఇలా భయపడుతుంటారు చాలామంది. కానీ మీరు ధైర్యంగా 1 year మనం డ్రాప్ చేద్దాము, 1 year వెయిట్ చేద్దాం అమ్మాయి కోసం అన్న డిసిషన్ అది తీసుకోగలిగారు, అంత స్ట్రాంగ్ డిసిషన్ని. అంటే మీకు అది నమ్మకం వచ్చింది? సార్ నాకైతే 2 అమ్మాయిలైనా నాకు ఇప్పుడు కూడా ఆడపిల్ల చూడలేదు సార్. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయాక పాప లాస్ట్ ఇయర్ 2024 నీట్ అటెంప్ట్ చేశాక 597 స్కోర్ ఎప్పుడైతే వచ్చిందో నాలో ఆశ కలిగింది సార్. మా పాప కూడా ఎంబీబీఎస్కి అర్హురాలు అవుతుంది, ఎలాగైనా చదివిద్దని ఒక నాలో ఆశ కలిగింది. అదేవిధంగా పాప ఏంటంటే లాస్ట్ వరకు చూసాం సార్. లాస్ట్ ఇయర్ దీనివల్ల సీట్ రాలేదు, మాది ఓసీ కేటగిరీ వల్ల. పాప లాంగ్ టర్మ్కి వెళ్తుందంటే పాప ఇష్ట ప్రకారం నేను ఫాలో అయ్యాను సార్. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, 1 year మనం టైం స్పెండ్ చేస్తే అమ్మాయికి ఎలా అయినా ర్యాంక్ సాధించగల నమ్మకం మీకు ఉంది బేసికల్గా? నమ్మకం. ఓకే. సో ఫైనల్గా మీ అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అందరికి మార్క్స్ తక్కువ వచ్చాయి, కానీ ఈ స్కోర్కి అమ్మాయికి ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఉస్మానియా వస్తుంది కదమ్మా, మెడ్రాస్ కూడా వస్తుంది. సో మంచి కాలేజ్ అయినా వస్తున్నాయి అమ్మాయికి. సో వెరీ హ్యాపీ అండి. ఖచ్చితంగా మీ అమ్మాయి ఎంబీబీఎస్ తర్వాత పీజీ కూడా మంచి కాలేజ్ తెచ్చుకోగలదు అనుకుంటుంది. ఇందాక కూడా మీరు అంటున్నారు కదా పీజీ కూడా మంచిది వస్తుంది మీ అమ్మాయికి అని చెప్పి. అలాగే మీ సీనియర్ కదమ్మా, మీ సీనియర్కి అంతకుముందు రిమ్స్ శ్రీకాకుళంలో చేసింది, తర్వాత పీజీ ఎయిమ్స్ ఢిల్లీలో వచ్చింది సీనియర్కి. సో ఎంబీబీఎస్ ఆ 5 years బాగా చదివి కష్టపడితే ఖచ్చితంగా నీకు కూడా వస్తుంది. సో మీరు ఇంకా సలహా ఏమవుతాం అనుకుంటున్నారు? అంటే ఎవరైతే పేరెంట్స్ నీట్ లాంగ్ టర్మ్ గురించి కొంచెం ఆలోచిస్తారో భయపడతారో మీ సలహా ఏంటి? పేరెంట్స్ ఏంటంటే సర్వసాధారణంగా పిల్లల యొక్క అభిష్టానికి ఒగ్గేయాలి సార్. పిల్లలకి ఏది ఇష్టమైతే అది చెయ్యాలి, వాళ్ళకి ప్రోత్సహించాలి, అది నా సలహా సార్. ఓకేనండి. అయితే ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ. See you.